హాయ్ అండి, వెల్కమ్ టు గోరుముద్దలు. ఈరోజు నేను మీకు ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పుచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా కావలసిన పదార్థాలు: ఒక క్యారెట్టు, 2 బెండకాయలు, ఒక ములక్కాయ, తురిమి పెట్టుకున్న ఒక చిన్న మామిడికాయ, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 వంకాయలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకుని దాన్ని 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని అందులోకి కడిగి శుభ్రం చేసుకున్న కందిపప్పును తీసుకుని అందులో 3 టీ గ్లాసుల వాటర్ పోసుకుని మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు ఒకసారి కుక్కర్ మూత తీసి పప్పు ఉడికిందో లేదో చూద్దాం. పప్పు చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని ఒక పప్పు గుత్తితో మెదుపుకుని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా అన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకుని సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇప్పుడు కట్ చేసుకున్న ములక్కాయలు, ఇంకా కట్ చేసుకున్న టమాటో, అలాగే కట్ చేసుకున్న క్యారెట్, ఇంకా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, అలాగే కట్ చేసుకున్న 2 వంకాయ ముక్కలు, ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, ఇంకా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు, ఇంకా 1 గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. విజిల్ ఆరిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, ముక్కలు చక్కగా ఉడికాయి. ఇప్పుడు మనం ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకుందాం. అలాగే 3 గ్లాసుల వాటర్ పోసుకుని అంతా ఒకసారి కలుపుకుని 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకుని ఒక 15 నిమిషాలు చారుని మరిగించుకుందాం. చారు మరిగిన తర్వాత ఇప్పుడు తాలింపుకి వేరే ఒక పాత్ర పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి కరిగాక ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకుని తాలింపు వేగాక ఇప్పుడు ఈ తాలింపుని పప్పుచారులో వేసుకుని అంతా ఒకసారి కలుపుకుందాం. అంతే, ఎంతో రుచికరమైన మామిడికాయ పప్పుచారు రెడీ అయిపోయింది. మరి నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.